నమస్తే. వెల్కమ్ టు నేటి తాత. నేను పవన్. ఆకలి మీద ఉన్న చిరుతని అడవిలోకి వదిలిపెడితే ఎలా ఉంటుంది వేట? సాలిడ్‌గా ఉంటది. ఎన్నో వేళ్ల నుంచి ఆకలి మీద సింహాన్ని ముందు ఒక జింకని వేటగా పెట్టి వేటాడొద్దంటే ఎలా ఉంటది? అలా ఉంది నిన్న ఐపీఎల్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇటు క్రికెట్ పక్కన పెడితే ఇటు ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఇటు రాజస్థాన్ రాయల్స్ కావచ్చు తగ్గపోరుగా ఆడిన ప్రతి బాల్ని బౌండరీ లైన్ దాటించే విధంగా వెళ్ళింది. అయితే ముందుగా మనం మాట్లాడుకుంటుంది ఎస్ఎస్ఆర్. ఎప్పుడైతే ఈ యంగ్స్టర్స్ అందరూ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ఈశాన్ కిసాన్, మొన్నటిదాకా ముంబై ఇండియన్స్లో సంచలనం సృష్టించిన ఈ ముంబై కుర్రోడు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓన్ చేసుకుంది. రావడంతో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ మామూలు విషయం కాదు అది. ఎందుకంటే కొత్తగా హోమ్ గ్రౌండ్ కొత్తది, ఈశాన్ కిషన్గా ముఖ్యంగా రావడంతోనే సెంచరీతో బాధేశారు. ఇంక ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నిన్న ఆడిన ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ప్లేయరు 200+ వాళ్ళ రన్ రేట్ అనమాట, స్ట్రైక్ రేటు. ఇక చూడండి వాళ్ళ యొక్క విధ్వంసం ఎలా ఉండదో ఒకసారి చూసుకుంటే నిన్న టోటల్గా వచ్చేసి స్కోర్ ఎంతంటే 286. గతంలో స్కోరు 287. అది కూడా ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉంది. మరి ఆ రికార్డును ఒకటే ఒక్క అంకెతోటి మిస్ అయింది అనమాట. ఆ రికార్డును బ్రేక్ చేస్తే బాగుండేది. ఎందుకంటే తన రికార్డును తనే బద్దలు కొట్టుకునే అవకాశాలు ఎస్ఆర్హెచ్ దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. గతంలో ఈ 2024లో ఈ 287 అనే స్కోరు బెంగళూరు వేదికగా ఆర్సీబీ మీద 287 స్కోర్ చేసింది. అప్పుడు 3 వికెట్స్ కోల్పోయి. అప్పుడు 2024 ఆర్సీబీ మ్యాచ్, ఆర్సీబీ అంటే హోమ్ గ్రౌండ్ బెంగళూరులో. ఇప్పుడు 2025లో ఎప్పుడైతే ఈ కుర్రోళ్ళు అందరూ వచ్చారో ఇక చూడండి వీళ్ళు రన్ రేట్ ఎలా ఉంది. రావడంతోనే దంచడమే మొదలుపెట్టారు. సిక్సర్ల సునామీ, బౌండరీల వరద, ఒక తుఫాన్ వచ్చి స్టేడియంలో పడితే ఎలా ఉంటుంది. నిన్న హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్లో జరిగిన ఆ సిక్సర్ల వర్షం, ఆ 4ల సునామీ తుఫాన్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అభిమానులకైతే పండగ నిన్న, కన్నుల పండగ. ఎందుకంటే 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, 10,000 కావచ్చు, అది మ్యాటర్ కాదు. అక్కడ ఎంటర్టైన్మెంట్. ఇండియాలో క్రికెట్కి ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ మనం పెట్టిన 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరికితే అదంతా శూన్యమైపోతుంది పెట్టిన అమౌంట్. నిన్న అది ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది. నిన్న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇంకా చూసుకున్నట్లయితే సునామీ, పరుగుల సునామీ. మొదట ఓపెనర్గా వచ్చిన ఎవరంటే అభిషేక్ శర్మ, అలాగే ట్రావిస్ హెడ్. ఈ అభిషేక్ శర్మ ఎప్పుడైతే సన్ రైజ్ హైదరాబాద్కి అడుగుపెట్టారో అప్పటి నుంచి మ్యాక్సిమం 180+, 200+ స్కోరే. ఎందుకంటే కుర్రోడు, దాంతోపాటు అనుభవం ఉన్న ప్లేయర్ ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా. ఇంకా చూడండి ఎలా ఉంటుందో విధ్వంసం. అంటే ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాత్రమే కాదు, తర్వాత వచ్చిన ఈశాన్ కిషన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, హెన్రిస్ క్లాసన్ కావచ్చు, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్. ఇక్కడ ఒకరిద్దరు మినహా అందరు యంగ్స్టర్స్. వచ్చుడే దంచుడిగా. అది ఏ బాల్ అయినా సరే, ఏ ఫైన్ లెగ్ బాల్ అయినా సరే, ఫుల్ పంచ్ బాల్ అయినా సరే, ఏ బాల్ అయినా సరే బౌండరీ దాటించే ప్రయత్నిస్తారు. అసలు నిన్న జరిగిన ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో డిఫెన్స్కు ఆస్కారమే లేదు. బౌలర్లు వేయడం, ఆ బాల్ని బౌండరీలను తరలించడం, ఇదే. ఫీల్డర్లు వెళ్ళి బాల్ తీసుకురావాలి అంతే. మధ్యలో ఉన్న ఫీల్డర్స్ అయితే ముఖ్యంగా 30 yards సర్కిల్ లోపల ఉన్న ప్లేయర్కు అసలు బాల్ అనేది దొరకలేదు నాకు తెలిసి. మ్యాక్సిమం అందరికీ 30 yards అవతలనే కొంతమంది 3-4 ఉంటారు పవర్ ప్లేలో. వాళ్ళకు మాత్రం జస్ట్ ఇలా చూస్తూ నిలబడమే పని అయిపోయింది. ఆకలి మీద ఉన్న సింహాన్ని వేటకి వెళ్ళొద్దంటే ఎలా వెళ్ళరు? బ్యాట్ చేతికిచ్చి ఆపోనెంట్ బౌలర్ చేతిలో బాల్ ఉంటే ఆ బాల్ ఇసిరితే మరి ఆకలి మీద ఉన్న తెలుగు కుర్రాళ్ళు, తెలుగు కాదు మన ఎస్ఆర్హెచ్ అభిమానులు, ఎస్ఆర్హెచ్ కుర్రోళ్ళు, ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ సునామీ సృష్టించారు, విధ్వంసం. ఇక్కడ నిన్న 6 వికెట్ పోయినాయి. 286లో 6 వికెట్స్ కోల్పోయినాయి. ఇక్కడ అభిషేక్ శర్మ వచ్చేసి 24, 218 స్ట్రైక్ రేటు. ట్రావిస్ హెడ్ 67, 31 బాల్ల 216 స్ట్రైక్ రేటు. ఈశాన్ కిషన్ నాట్అవుట్, సెంచరీ కొర్రాడు. ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ, 106 రన్స్లు, 47 బాల్లనే, 11 4, 6 6లు. స్ట్రైక్ రేట్ చూడండి, ఇక
225 స్ట్రైక్ రేటు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30 చేసినా కానీ 15 బార్ల 200 స్ట్రైక్ రేట్. ఇక హెన్రిచ్ క్లాసెన్ అనుభవంతో పాటు తన అభిమానం హైదరాబాద్కే సొంతమని పరిచయం తీసుకున్న హెన్రిచ్ క్లాసెన్ ఎంతంటే 34 చేశారు 14 బంతుల్లో 242 స్ట్రైక్ రేటు. అనికేత్ వర్మ కొత్త కుర్రాడు, అందరు యంగ్స్టర్స్ ఎస్ఆర్హెచ్లో ఉన్నారు ప్రజెంట్. 7 పరుగులు చేశాడు 3 బాల్ 233 స్ట్రైక్ రేటు. తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ 1 బాల్ ఆడి అవుట్ అయ్యారు, కానీ ప్యాట్ కమిన్స్ నాట్అవుట్గా నిలిచారు. అయితే ఇక్కడ అవుట్ అయిన 6గురిలో చూడండి, ఇక అందరు 200+ స్ట్రైక్ రేట్ అనమాట. ఇక్కడ ఇది ఓన్లీ ఎస్ఆర్హెచ్గా సాధ్యం. ఆడిన ప్రతి ప్లేయర్ వచ్చడం దంచడం, వచ్చడం కొట్టడం, వచ్చడం సిక్సర్లు 4లు అంతే. బౌండరీ సునామీ ఇది. ప్రపంచ చరిత్రలో ఆడిన ప్రతి బ్యాటరు 200+ స్ట్రైక్ రేట్ చేయడం అనేది నిన్న ఉప్పల్ వేదిక జరిగిన మ్యాచ్లో సాధ్యమైంది. అది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇక్కడ మన ముంబై నుంచి వచ్చిన ఈశాన్ కిషన్ గురించి. ముంబైలో ఉన్నప్పుడు మెరిపించారు, ఓపెనర్ కావచ్చు, వన్ డౌన్ కావచ్చు. కానీ ఇక్కడైతే ఎప్పుడైతే వన్ డౌన్కు పంపించారో ఈశాన్ కిషన్ని రావడంతో కొంచెం నెమ్మదిగా అయినా కానీ తర్వాత పిచ్చికి అలవాటు పడి దంచడం మొదలుపెట్టారు. ఏకంగా 47 బాల్లలో 106 రన్స్లు. ఇది సంచలన ఇన్నింగ్స్ అనమాట. ఎందుకంటే 225.53 స్ట్రైక్ రేట్. ఇందులో 11 4లు 6 సిక్సర్లు. ఇక్కడ మన ఈ 4లతోటే 44 స్కోర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లుగా చూడండి ఇక ఎంత విధ్వంసం జరిగిందో మ్యాచ్లో. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే చూడొచ్చు, నేను జరిగిన కొన్ని తప్పిదాలు. అంటే రాజస్థాన్ రాయల్స్ ఏం తక్కువగా ఆడలేదు. రాజస్థాన్ రాయల్స్ రావడంతో సునామీని సృష్టించే ప్రయత్నం చేసింది. అంటే దగ్గర దాకా వచ్చింది. 242 పరుగులు మామూలు విషయమా? హైదరాబాద్ ఎలా ఆడితే దానికి తగ్గట్టుగా రాజస్థాన్ ఏమాత్రం తగ్గకుండా, ఇటు సంజు శాంసన్ కావచ్చు, అలాగే ఇంకెవరన్నా కెప్టెన్ మాత్రం అంతగా రాణించలేదు. ఎందుకంటే రియాన్ పరా కొత్త కెప్టెన్ వచ్చి సునామీ సృష్టిద్దాం అనుకున్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. యశస్వి జైస్వాల్ పూర్తిగా నిరాశపరిచాడు. సంజు శాంసన్ అలాగే ధ్రువ్ జురేల్ T20లో కొత్త ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు. ఈ T20 తోటి కొత్త ప్లేయర్లు వెలుగులోకి వచ్చి ఇండియా టీంకు ఆడుతున్నారు. భారతదేశం తరఫున ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారు. ఈ IPL వేదికగా చాలా కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. దాదాపుగా నిన్న కూడా 4 అయితే రాజస్థాన్ రాయల్ 200+ స్ట్రైక్ రేట్ చేశారు. ఇక్కడ 309 స్ట్రైక్ రేట్. శుభమన్ దుబే అని కొత్త కుర్రాడు అనమాట రాజస్థాన్ రాయల్కు. యంగ్స్టర్స్ ఏకంగా 11 బాల్లో 34 పరుగులు, 309 స్ట్రైక్ రేట్. ఇవి చూడండి ఇక విధ్వంసం ఎలా ఉంటుందో. ఇంకొంచెం అవకాశం ముందుకు వస్తుంది ఇలాంటి కుర్రాళ్ళకు. పరుగుల వరద ఈసారి అన్న 300+ స్కోర్ అయితే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రిడిక్షన్స్. గత సీజన్లో 287 పరుగులు ఎస్ఆర్హెచ్ అయితే బెంగళూరు చేసింది. ఈసారి జస్ట్ ఒకటే రన్ దూరంతో ఆ పరుగును అలానే ఉంచింది. కాకపోతే ప్రిడిక్షన్స్ ఏమంటున్నాయంటే రాబోయే రోజుల్లో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎక్కడ వెళ్ళినా కానీ 300 మార్కును ఈసారి ఖచ్చితంగా చేరుకుంటుందని చెప్తుంది. క్రికెట్ అంటే ఇండియన్స్కు పండుగ. ఎప్పుడైతే IPL పండుగ అనేది కరెక్ట్గా సమ్మర్లో మొదలవుతుందో, ఇంకా ముఖ్యంగా కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అనేది విచ్చలవిడిగా వెళ్తుంటారు మ్యాచ్ చూడడానికి. వెళ్ళిన వాళ్ళకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుందని. ఇది చూడండి, ఇక SRH టీం అయితే ఏకంగా 100 మంది వచ్చి మీద పడితే ఎలా ఉంటుంది అలా ఆడారన్నమాట. అంత రాజస్థాన్ రాయల్స్ ఏం తగ్గలేదు నిన్న. హైదరాబాద్ తగ్గట్టుగానే హైదరాబాద్కు దీటుగానే బదిలించింది, కానీ కొన్ని తప్పిదాల వల్ల మ్యాచ్ కొంచెం లో స్కోర్కి పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్. ఇంకా చూసుకుంటే రాబోయే రోజుల్లో 300+ SRH చేయగలుగుతుందా లేదా అనేది మనం చూడాలి. ఇక